ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? మంచి వ్యాపారం చేయాలనుకుంటున్నాను స్వామి, లేదా ఈ సంవత్సరంలో ఉద్యోగం మారాలనుకుంటున్నాను, ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా, అలాంటి అనేక ప్రశ్నలకి సమాధాన సమాహారమే మన వార్షిక ఫలితాలు, గోచార ఫలితాలనే విషయాన్ని గమనించుకోండి. జన్మజాతకంలో మీరు ఎక్కువగా ప్రయోజనాన్ని పొందుకుంటారు, ఆ విషయాన్ని గమనించుకోండి. మరి కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానం ఎలా ఉన్నో తెలుసుకుందామా? ఆదాయం 2, వ్యయం 11. గుండె గుబేలు మంది కదా అంటుంది. మరి ఇప్పుడు గౌరవం ఎలా ఉంది చూద్దామా? రాజపూజ్యం 4, అవమానం 7. ఇదేంటి స్వామి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మరి ఆదాయం లోటు, బడ్జెట్ కనబడుతోంది, అగౌరవం కూడా ఎక్కువగా ఉంది. మరి దీని పరిస్థితి ఏమిటి అంటే, జూన్ వరకు ఇదే పరిస్థితి. జూన్ 2వ తేదీ వరకు, అంటే 1వ తేదీ రాత్రి వరకు ఇదే పరిస్థితి. ఎందుకండి అంటే, కర్కాటక రాశి వారికి వ్యయంలో గురుడు ఉన్నాడు కదా. వ్యయస్థ గురుడు మీకు అనేకమైనటువంటి నష్టాన్ని, కష్టాన్ని, ఇబ్బందుల్ని, అనారోగ్యాన్ని, ఈ భార్యతర బంధువుల్ని, భర్తతర బంధువుల యొక్క దుర్వార్త శ్రవణము, పిల్లల వల్ల అనేక తలనొప్పులు, చికాకులు, దారి తప్పడం, పెద్దవాళ్ళతో సరిగా లేకపోవడం, ఇంట్లో అనవసరం చికాకులు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వద్ద ఇబ్బంది కలిగించడం. మరి అలాగే మరి గురుడు భాగ్యంలో ఉన్నాడు కదా స్వామి. మరి ఇందాక మీరు చెప్పినారు కదా, మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కర్కాటక రాశి వారికి 9వ ఇంట గురుడు ఉన్నాడు కదా. మరి ఆ 9వ ఇంట గురుడు మనకి యోగాన్ని 9వ ఇంట శని ఉన్నాడు కదా, శని యోగాన్ని కలిగిస్తాడు కదా. అంటే ఎందుకు యోగాన్ని కలిగిస్తాడు ఆయన? తటస్థితి పొందుకున్నాడు ఆయన, అంతే, ఆయన పెద్దలేడు. మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే, వీరికి జూన్ 2వ తేదీ నుంచి గురుడు యొక్క జన్మరాశి సంచారం ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని, కుటుంబ సభ్యులలో మంచి ప్రయోజనాన్ని, వారి నుంచి మంచి ఆదరణని పొందుకునేటువంటి స్థాయి కలుగుతుంది. అలాగే సింహంలో కుజస్తంభన అనేది మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇక్కడ కుజుడు సింహరాశిలో స్తంభించాడు, ఇక్కడ అది మంచిది. రేపు రాబోయేటువంటి అతిచారంతో సింహరాశిలోకి గురుడు ప్రవేశించాక కుజగురుల యొక్క కలయిక అనేది మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగాన్ని కలిగిస్తుంది. అక్కడ మీకు ప్లస్ పాయింట్. అందుకే ఈ రాశి వారికి, ఎందుకు ఈ రాశి వారికి ఇలా అనేకమైనటువంటి గౌరవ అవమానాలు ఎక్కువగా ఉన్నాయి, ఆదాయం తక్కువగా ఉంది, ఎందుకు మీరు ఇల్లు కొంటారు, పొలం కొంటారు, స్థలము కొంటారు, బంగారం కొనే అవకాశం ఉంది, పెళ్ళిళ్ళు చేస్తారు, గొప్ప వ్యక్తుల పరిచయాలు ఉంటాయి, కొత్త వ్యాపారం ప్రారంభం చేస్తారు, ఇన్ని ఎలా వచ్చాయని చూసినప్పుడు గురుడు యొక్క సంచారం అనేది, నక్షత్రంలో ప్రభావం, శని యొక్క కదలిక, రాహు యొక్క ప్రభావము ఈ రాశుల మీద ఎక్కువగా చూపిస్తోంది. అందులో కుజస్తంభన అనేది వీరికి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది, అద్భుతమైనటువంటి ప్లస్ పాయింట్ అవుతుంది. కుజగురుల కలియిక బాగా ఉంటుంది. అతిచారం వల్ల సింహంలోకి వస్తాడు గురు భగవానుడు, అక్కడ మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. అక్కడ కర్కాటక రాశి వారికి ప్రస్తుతం వ్యయంలో ఉన్నాడు, తర్వాత జన్మంలోకి వస్తాడు, ఆ తర్వాత ద్వితీయ స్థానంలో ధనస్థానంలోకి వెళ్తాడు, అది కుటుంబ స్థానం కూడా. కాబట్టి ఇక్కడ గురు, కుజ, శనిగ్రహాల యొక్క ప్రయోజనాన్ని ఎక్కువగా పొందుకునేటువంటి రాశి ఈ రాశి అని చెప్తాను నేను. అందులోనూ కేతు భగవానుడు ఎక్కడున్నాడు? కుటుంబ స్థానంలో ఉంటాడు, ప్రయోజనాన్ని కలిగిస్తాడు తప్పకుండా. ఎందుకంటే కర్కాటక రాశికి అష్టమరాహు నెగిటివ్ ఇస్తాడు కదా, మరి ద్వితీయంలో కేతు శుభాన్ని ఇవ్వాలిగా. అక్కడ కేతు వల్ల కూడా మీకు అంటే చండాలమైనటువంటి వ్యక్తులతోనూ, చెడ్డవారితోనూ, మూర్ఖులతోనూ కూడా మీకు లాభాన్ని కలిగిస్తాడు, ధన లాభాన్ని ఇస్తాడు. అందువల్ల మీకు గురుగ్రహ అనుగ్రహంతో ధనలాభం, ఐశ్వర్యం, ఆనందం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి లాభాన్ని కలిగిస్తాడు. మ్యూచువల్ ఫండ్స్లో బ్రహ్మాండంగా పెట్టుబడి పెట్టవచ్చు, మీరు స్థలం కొనుగోలు చేయొచ్చు, అనుకూలం ఉంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది, పదవి లభించే అవకాశం, ఉన్నత స్థాయి పదవి లభిస్తుంది. రాజకీయ రంగ ప్రవేశం కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది. మరి కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. మరి జూన్ వరకు మాత్రం అధమస్థానం, నష్టము, కష్టము, జిగుప్సాగిన పనులు చేయడం, ఆడవాళ్ళ వల్ల అవమానాలు పొందుకోవడం, అన్య స్త్రీల పరిచయం, అన్య పురుషుల పరిచయం, లేనిపోయిన నిందలు, ఆరోపణలు, మానసిక వేదన, చికాకు, ఈ గోళ సంబంధించిన అనారోగ్యాలు, కంటికి సమస్య రావడం, గుప్తమైన శరీర భాగాల్లో నలతగా ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అయిన వారే కాదనడం, శత్రువుల బాధ ఎక్కువ ఉండడం, రుణపీడ ఎక్కువగా ఉండడం, ఈ అల్లుళ్ళ వల్ల, కోడళ్ళ వల్ల మానసిక వేదన, ఇవన్నీ కూడా జూన్ వరకు అబ్బో చెప్పలేని తలనొప్పులు, నరకం అంటే ఏంటో తెలిసిపోదు వాళ్ళకి. ఆ తర్వాత వీరికి స్వర్గమయ శుభయోగాలు, కోడళ్ళ వల్ల, అల్లుళ్ళ వల్ల, కూతుళ్ళ వల్ల
కొడుకుల వల్ల చాలా మంచి ప్రయోజనాలు, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, ధనయోగము, ఐశ్వర్యము, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన లాభాన్ని పొందుకోవడం, సంతానం లేని వారి సంతాన యోగం, విదేశాల్లో ఉన్నతమైన విద్యాప్రాప్తి, ప్రభుత్వ ప్రవేశం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, పరిపూర్ణ విద్యా అభివృద్ధి ఉంది, మంచి విద్య రాణింపు కూడా ఉంటుంది. జూన్ వరకు మాత్రం ఏ పరీక్షలు ఉన్నా సరే మీరు పూర్తి స్థాయి పుస్తకంలో మాత్రమే తలకాయ ఉండాలి. మీ తలకాయ పక్కదారి పట్టిందా మీరు ఫెయిల్ అవ్వడం ఖాయం. రేపు వచ్చేటువంటి మార్చ్ ఎండింగ్లో కావచ్చు, ఏప్రిల్లో కావచ్చు, మేలో కావచ్చు, నీట్ కావచ్చు, బీట్ కావచ్చు, ఏదైనా సెట్ పరీక్షలు కావచ్చు, ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా పుస్తకపు పురుగుల్లాగా ఉంటేనే మీరు కనీసం బెటర్ పర్సెంటేజ్ వస్తుంది, లేదా అనుత్తీర్ణుడు అవ్వడం ఖాయం. ముందే చెప్తున్నా, తల్లిదండ్రులు మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఈ పరీక్షలు ఉన్నప్పుడు. మరి అదే మీకు జూన్ 2వ తేదీ నుంచి మీ పిల్లల్లో పరిపక్వత బాగా ఉంటుంది, చైతన్య స్థితి ఉంటుంది, మేధస్సు బాగా పనిచేస్తుంది, వాళ్ళకై వాళ్ళే చదువుకోవాలన్న తపన ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇందులో నేను బెస్ట్ ర్యాంక్ సాధించుకోవాలి, ఇది నా సొంతం అనేటువంటి భావనతో వాళ్ళకై వాళ్ళు కష్టపడే తత్వం పెంచుకొని అక్కడ ఉన్నత విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉంటాయి. పట్టుదల ఉంటుంది, పోటీతత్వం పెరుగుతుంది. ఎస్, వాడు గెలుస్తాడా, నేను వాడికంటే బాగా చదువుతాను, ఈ అమ్మాయి నా ఒకటి గెలిచిందా, నేను గెలవాలన్నటువంటి మీ కూతురికి, మీ కొడుక్కి, మీ పిల్లలకి మంచి పోటీతత్వం పెరిగి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యా పరిపూర్ణత పొందుకుంటారు. అలాగే ప్రభుత్వ ప్రవేశం ఉద్యోగంలో కూడా జూన్ వరకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, చాలా తీవ్రమైన ఒత్తిడి, నష్టము, కష్టము, కొంతమంది లంచాలు ఇస్తారు, పుచ్చుకోవాలని ఆ తాపత్రయం ఏర్పడుతుంది, పుచ్చుకుంటారు కూడా. కానీ మీరు అదృష్టం కొద్దీ దాని వెంట తిరిగి చేసి మీరు దాని నుంచి బయటపడతారు. ఈ లోపల వాడు వస్తాడు, హరీషా వాడు వస్తాడు, అవినీతి నిరోధక శాఖ వాళ్ళు వస్తారు, వచ్చేసి పట్టుకునే లోపల మీ దగ్గర ఏముండదు, దేవుడి దేవల్ల మీరు తప్పించుకుంటారు, లేదా ముప్పు తప్పదు. కాబట్టి మీరు ఈ జూన్ వరకు ఉద్యోగం, తర్వాత పుచ్చుకోవచ్చు లంచం అనుకోకండి, తర్వాత మీరు పుచ్చుకోవాలన్న ఆలోచన మీకు ఉండదు, అటువంటి పిచ్చి ఆలోచనలు ఉండవు. కాబట్టి ఉద్యోగ బాధ్యత, ఉద్యోగ అధికృత, మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం, ధనయోగాన్ని పొందుకోవడం, సంఘంలో పేరు ప్రతిష్టలు బాగా ఉండడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. కాబట్టి అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం. విద్యార్థికి మంచి విద్యా సంపన్నత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు జూన్ తర్వాత ఉంటే తప్పకుండా వాటిలో విజయాన్ని సాధించగలిగే అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం ఉంటుంది, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. కన్సల్టెన్సీ మీద జూన్ తర్వాత ఆధారపడవచ్చు, మళ్ళీ వచ్చే సంవత్సరంలో జనవరి తర్వాత మీరు కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి మంచిగా సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది, వివాహ యోగ్యత ఉంటుంది, సంతాన ప్రాప్తి ఉంటుంది, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో జూన్ వరకు కాస్త నిదానమైనటువంటి వ్యాపార స్థితి, ఆ తర్వాత మీకు అద్భుతమైనటువంటి వ్యాపార లాభం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. అంటే ఏదేమైనా తర్వాత జూన్ టు మీకు అక్టోబర్ ఎండింగ్ వరకు మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు ఆనందకరమైన శుభ ప్రక్రియతో ఉంటారు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి చాలా మంచి లాభాలు ఉంటాయి. అలాగే మత్స్యకారులకు కూడా మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు. అలాగే రైతన్నలకు కూడా మంచి శుభయోగాలు. మరి ఏ పంట పండిస్తే మంచిది రైతులు అంటే తప్పకుండా వీరు పొద్దుతిరుగుడు పువ్వు, అలాగే చామంతి పువ్వు లాంటివి కానీ, మల్లె పువ్వులు మరియు గులాబీ పువ్వు లాంటివి, సంపెంగ పువ్వులు మరియు లిల్లీ పువ్వు లాంటివి పూల వ్యాపారం బాగుంది. మరి పంటల్లో ఏ ధాన్య పంట మంచిదంటే గోధుమలు మంచిది, అలాగే మనకి తైదలు మంచిది, తర్వాత అలసందలు, బొబ్బర్లు మంచివి, తర్వాత నల్ల నువ్వులు మంచి పంటగా వీరికి లాభాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కూరగాయల విషయంలో మంచి కూరగాయలు పండించవచ్చును. కూరగాయలలో టొమాటో, దోసకాయ మీకు మంచి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. రైతులకి మంచి శుభకరమైన పంట లాభాన్ని, రెండు పంటలు కూడా మంచి యోగాన్ని కలిగించేటువంటి స్థితి మాత్రం చాలా బలంగా కనబడుతుంది. మొదటి పంట కన్నా రెండవ పంట ఇంకొద్దిగా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి పర్వాలేదు, మంచి శుభయోగం కనబడుతోంది. మరి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి పర్వాలేదు, సానుకూలవంతమైనటువంటి శుభయోగాలు, పేరు ప్రతిష్టలు, గౌరవము, ఆనందము, అవార్డులు, రివార్డులు అందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. కళాకారులకి విదేశాలు కూడా పేరు ప్రతిష్టలు కూడా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఈ కన్సల్టెన్సీ వాళ్ళని ఎక్కువగా ఓవర్గా నమ్మే ప్రయత్నం చేయకుండా మీకై మీరు పరిశోధన చేసుకొని అందులో వెళ్తే మంచిది. సంతానపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసే అవకాశాలు, అనేకమైనటువంటి రుగ్మతల నుంచి బయటపడేటువంటి తత్వం కనబడుతుంది. ఏదేమైనా 70% ప్లస్లో 30% మైనస్గానే కనబడుతోంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకొని
తప్పకుండా మీరు ముందడుగు వేసి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీరు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.